కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల ఆహ్వానం మేరకు నిన్న విజయవాడ మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మా పిఠాపురం నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కలిసి నిన్న జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరీ ముఖ్యంగా నాకు పిఠాపురం నియోజకవర్గంగా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి అనుభవంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 9 నెలల కాలంలో ఆయన చేసినటువంటి విధి విధానాలు కానీ, ఆయన ఆలోచన విధానాలు కానీ, నియోజకవర్గ అభివృద్ధి వైపు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానాలు ఇవన్నీ నచ్చి తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి ఇటువంటి శాసనసభ్యుడు ఉండాలి అనే ఆలోచనతోటి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆయన శాశ్వత శాసనసభ్యుడిగా పిఠాపురంలో ఎప్పుడు ఆయన్ని గెలిపించడానికి మా శక్తివంతం లేకుండా మా సైన్యంతో పనిచేయటమే కాకుండా రేపు పిఠాపురంలో ఆవిర్భావ సభ, జనసేన ఆవిర్భావ సభ ఏదైతే పెట్టారో దానికి సంపూర్ణ మద్దతిస్తూ జన సమీకరణ కావచ్చు, అన్ని రకాలుగా కూడా దానికి మద్దతిచ్చి అది సూపర్ హిట్ సక్సెస్ చేసి పవన్ కళ్యాణ్ గారు పేరు నిలబెట్టే విధంగా, జనసేన పార్టీ పేరు నిలబెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల ఆహ్వానం మేరకు నిన్న విజయవాడ మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మా పిఠాపురం నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కలిసి నిన్న జనసేన పార్టీలో చేరడం జరిగింది. మరీ ముఖ్యంగా నాకు పిఠాపురం నియోజకవర్గంగా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి అనుభవంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 9 నెలల కాలంలో ఆయన చేసినటువంటి విధి విధానాలు కానీ, ఆయన ఆలోచన విధానాలు కానీ, నియోజకవర్గ అభివృద్ధి వైపు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానాలు ఇవన్నీ నచ్చి తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి ఇటువంటి శాసనసభ్యుడు ఉండాలి అనే ఆలోచనతోటి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆయన శాశ్వత శాసనసభ్యుడిగా పిఠాపురంలో ఎప్పుడు ఆయన్ని గెలిపించడానికి మా శక్తివంతం లేకుండా మా సైన్యంతో పనిచేయటమే కాకుండా రేపు పిఠాపురంలో ఆవిర్భావ సభ, జనసేన ఆవిర్భావ సభ ఏదైతే పెట్టారో దానికి సంపూర్ణ మద్దతిస్తూ జన సమీకరణ కావచ్చు, అన్ని రకాలుగా కూడా దానికి మద్దతిచ్చి అది సూపర్ హిట్ సక్సెస్ చేసి పవన్ కళ్యాణ్ గారు పేరు నిలబెట్టే విధంగా, జనసేన పార్టీ పేరు నిలబెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.